హలో! భగవద్గీతలోని మొదటి 8 అధ్యాయాలను విశ్లేషించే ఈ అద్భుతమైన వివరణలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం రండి. వేల సంవత్సరాల క్రితం ఒక యుద్ధభూమిలో వచ్చిన సంక్షోభం ఇవాల్టి మన ఆధునిక జీవిత సమస్యలకి, లోపల జరిగే సంఘర్షణలకి ఎలాంటి పరిష్కారాలు చూపుతుందో మనమిక్కడ చూడబోతున్నాం. ఇదొక మామూలు గ్రంథపఠనం కాదండి, ఒక వీరుడి అంతరంగిక ప్రయాణం. అసలు ఈ మాటలొకసారి గమనించండి. నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి, నోరు ఎండిపోతోంది, నా శరీరం వణుకుతోంది, చేతిలోంచి గాండీవం జారిపోతోంది. ఇది అర్జునుడి మాటలే అయినా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి భయాన్ని, నిస్సహాయతను మనం కూడా ఫేస్ చేస్తూనే ఉంటాం కదా. ఒక క్లిష్ట పరిస్థితిలో మనిషి ఎంతలా బ్లాంక్ అయిపోతాడో ఈ మాటలు అద్భుతంగా కళ్ళు కడతాయి. ఈ గంభీరమైన జ్ఞానాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి దీన్ని 5 భాగాలుగా విడదీద్దాం. 1. మనస్సు అనే యుద్ధభూమి. 2. శాశ్వతమైన ఆత్మ. 3. కర్మ ఆచరణ కళ. 4. మనస్సును జయించడం. 5. అంతిమ సత్యం. ఆత్మజ్ఞానం వైపు సాగే ఒక కంప్లీట్ జర్నీ అన్నమాట ఇది. ముందుగా మొదటి భాగం, మనస్సు అనే యుద్ధభూమి. కురుక్షేత్రం అనే భౌతిక యుద్ధభూమి నేపథ్యంతో ఈ కథ మొదలవుతుంది. కాని నిజం చెప్పాలంటే ఇక్కడ కురుక్షేత్రం అనేది కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు, మనలో రోజూ జరిగే ఇన్నర్ బ్యాటిల్స్కి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఎదురుగా ఉన్న సైన్యంలో తన సొంత బంధువుల్ని, గురువుల్నే చూసి అర్జునుడు పూర్తిగా కుంగిపోతాడు. వాళ్లను చంపుకునే ఆ రక్తంతో తడిసిన రాజ్యం నాకొద్దని ఫిక్స్ అయిపోతాడు. యుద్ధం వల్ల వంశం, కుటుంబధర్మాలు నాశనమైపోతాయని భయపడి ఆయుధాలు వదిలేసి తీవ్రమైన విషాదంలో అలాగే కూర్చుండిపోతాడు. సరిగ్గా ఈ పాయింట్లోనే అర్జునుడి ఈ మానసిక స్తంభన తదుపరి వచ్చే శ్రీకృష్ణుడి మహోన్నతమైన ఉపదేశానికి ఒక వేదికలా మారుతుంది. ఇక 2వ భాగం, శాశ్వతమైన ఆత్మ. ఇదే సాంఖ్యయోగం. ఆ భయంకరమైన విషాదం నుంచి జ్ఞానం వైపు పయనిస్తూ, తాత్కాలికమైన విషయాల నుంచి శాశ్వతమైన వాటివైపు మన ఆలోచన విధానాన్ని మార్చే ఒక పవర్ఫుల్ స్టెప్ ఇది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. దేహానికి, ఆత్మకి మధ్య ఉన్న తేడా. దేహమనేది టెంపరరీ, దానికి పుట్టుక, ముసలితనం, చివరికి చావుంటాయి. కాని ఆత్మ అనేది ఎప్పటికీ ఉండేది, నాశనం లేనిది. ఏ ఆయుధం దాన్ని కొయ్యలేదు, అగ్ని కాల్చలేదు. బయట భౌతిక రూపాలు ఎన్ని మారుతున్నా లోపల ఉన్న జీవాత్మ మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరకుండా పదిలంగా ఉంటుందనేది మనం ఖచ్చితంగా గ్రహించాలి. మనం పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో, ఆత్మ కూడా పాత శరీరాలను వదిలేసి కొత్త శరీరాలను స్వీకరిస్తుంది. ఎంత సింపుల్గా చెప్పారో కదా. మరణం అంటే మనం వణికిపోతాం, కాని ఆ భయాన్ని పక్కన పెట్టి చావు అనేది మన ఉనికిలో ఒక సహజమైన, కంటిన్యూ అయ్యే ప్రాసెస్ అని, అదొక చిన్న మార్పు మాత్రమే అని ఈ వాక్యం మనకు చాలా స్పష్టంగా నేర్పుతుంది. ఇక 3వ భాగం, కర్మ ఆచరణ కళ అంటే కర్మయోగం. మనం ఇంకా ఈ ప్రపంచంలోనే బతకాలి, పనులు చెయ్యాలి కాబట్టి అస్సలు ఆ పనులు చేసే సరైన పద్ధతి ఏంటో ఇది తెలియచేస్తోంది. అసలు కర్మయోగం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే రిజల్ట్ గురించి పట్టించుకోకుండా డ్యూటీ చేయడం. ఇందులో 3 మెయిన్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ది, మన విధిని మనం సక్రమంగా నిర్వర్తించడం. సెకండ్ది, ఆ పని రిజల్ట్ ఎలా వస్తుందనే అటాచ్మెంట్ని పూర్తిగా వదిలేయడం. థర్డ్ది, ఆ పనిని ఒక ఉన్నతమైన పర్పస్కి అర్పించడం. రేపు సక్సెస్ అవుతామా, ఫెయిల్ అవుతామా అనే టెన్షన్ లేకుండా లైఫ్లో ఏ పనైనా పర్ఫెక్ట్గా చేయడానికి ఇదొక అద్భుతమైన ప్రాక్టికల్ మార్గం. ఫలితాలను ఆశించకుండా నిస్వార్థంగా పనిచేయడం ద్వారా ఒక మనిషి కర్మబంధాలకు పూర్తిగా దూరంగా ఉంటాడు. ఇది ఎలాగంటే నీటిలోనే ఉన్న ఆ నీటి చుక్క ఏమాత్రం అంటని తామరాకులాగా అన్నమాట. సమాజంలో ఉంటూ అన్ని పనులు చేస్తున్నా సరే ఫలితాల మీద ఎలాంటి ఆశ లేకుండా చేసే పని మనకు ఎలాంటి పాపాన్ని అంటనివ్వదు. ఇదంతా వినడానికి చాలా బాగుంది కదూ. కాని ఇక్కడే ఒక డౌట్ వస్తోంది. మనసు నిరంతరం అటూ ఇటూ పరుగులు పెడుతున్నప్పుడు ఎవరైనా సరే ఎలాంటి మోహం లేకుండా ఎలా ఉండగలరు? అదే ఈ 4వ భాగం, చంచలమైన మనస్సును జయించడం. గాలికంటే ఫాస్ట్గా ఒక పట్టాన అదుపులోకి రాని ఈ మనస్సును కంట్రోల్ చేయడం ఎలా? అర్జునుడు అడిగేది కూడా సరిగ్గా ఇదే. శత్రువులతో యుద్ధం చేయడం కంటే సొంత మనస్సును అదుపు చేసుకోవడం చాలా చాలా కష్టమని ఆయన ఒప్పుకుంటాడు. నిజానికి ఇది మనందరికీ రోజూ ఎదురయ్యే సవాలే కదా. దీనికి ఆన్సర్గా గ్రంథం స్థితప్రజ్ఞుడు
అనే కాన్సెప్ట్ని చాలా పవర్ఫుల్గా చెప్తుంది. స్థితప్రజ్ఞుడు అంటే సుఖదుఖాలకు చలించనివాడు, ఆకర్షణలకు లొంగనివాడు. ప్రమాదాన్ని పసిగట్టి ఒక తాబేలు తన అవయవాలను లోపలికి ఎలా లాక్కుంటుందో అలాగే బయటి విషయాల నుంచి తన ఇంద్రియాలను ఉపసంహరించుకునేవాడే నిజమైన జ్ఞాని. బయటి ప్రపంచంలో ఎంత గందరగోళమున్నా మన లోపలి ప్రశాంతతను కాపాడుకునే అత్యున్నతమైన మానసిక స్థితి ఇది. ఒకవేళ మన సెన్సెస్ని కంట్రోల్ చేయలేకపోతే ఏమవుతుంది? ఇదొక డేంజరస్ చైన్ రియాక్షన్ లాంటిది. ఇంద్రియ విషయాల గురించి పదే పదే ఆలోచిస్తే ఆకర్షణ పుడుతుంది. ఆకర్షణ నుంచి కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల బుద్ధి మందగిస్తుంది, భ్రమ కలుగుతుంది. దీనివల్ల మన మెమరీ, లాజికల్గా ఆలోచించే శక్తి నశించిపోయి చివరకు అదే మన నాశనానికే దారితీస్తుంది. మరి ఈ వినాశనాన్ని ఆపి మనస్సును కంట్రోల్ చేసే ఫార్ములా ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. అదే అభ్యాసం మరియు వైరాగ్యం. తినడంలో, నిద్రపోవడంలో, ఎంజాయ్ చేయడంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ మితంగా ఉండటం. దానికి తోడు మనసును ఒకే చోట కేంద్రీకరించే అభ్యాసాన్ని నిరంతరంగా చేయడం. ఇక ప్రాపంచిక విషయాలపై ఆసక్తిని వదిలేయడమే వైరాగ్యం. ఈ మానసిక తుఫానును కంట్రోల్ చేయడానికి ఇంతకు మించిన సీక్రెట్ ఫార్ములా ఇంకొకటి లేదు. ఇక ఫైనల్గా 5వ భాగం అంతిమ సత్యం అంటే జ్ఞాన విజ్ఞాన యోగం. మనస్సును, కర్మలను ఎలా జయించాలో తెలుసుకున్న తర్వాత మనం ఒక విశాలమైన దృష్పథం వైపు వెళ్ళాలి. సృష్టికి మూలమైన ఆ పరమసత్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడమనమాట ఇది. సాధారణంగా భగవంతుడి దగ్గరికి వెళ్లేవాళ్లను 4 రకాలుగా చెప్పొచ్చు. మొదటిది ఆర్తులు అంటే కష్టాల నుంచి రిలీఫ్ కోరుకునేవారు. రెండవది అర్ధార్థులు అంటే సంపదని, ఆస్తుల్ని ఆశించేవారు. మూడవది జిజ్ఞాసులు, అసలు ఈ సత్యమేంటో తెలుసుకోవాలి అనుకునేవారు. ఇక లాస్ట్ది జ్ఞానులు. ఈ నలుగురిలో ఎలాంటి ఆశ లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో, సంపూర్ణమైన జ్ఞానంతో దైవాన్ని ఆశ్రయించే జ్ఞాని అందరికంటే బెస్ట్ అని ఇందులో చాలా క్లియర్గా చెప్పారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన అసలైన మెచ్యూరిటీ ఏంటంటే, ఒక గొప్ప పండితుణ్ణి, ఆవుని, ఏనుగును, కుక్కను ఇలా అందర్నీ, అన్నింటినీ సమదృష్టితో చూడటమే నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం. ప్రతి ప్రాణిలోనూ అది ఏ రూపంలో ఉన్నా సరే ఒకే విధమైన శాశ్వతమైన ఆత్మ ఉందని గుర్తించడం, అసలు ఎలాంటి భేదభావాలు లేని ఒక యూనివర్సల్ విజన్ని డెవలప్ చేసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇక ముగింపు వైపుకు వస్తుంటే జీవితం తాలూకు చివరి మజిలీ గురించి తెలుసుకోవాలి. జీవితకాలమంతా మన మనస్సు దేనిమీదైతే ఫోకస్ చేసుంటుందో చివరి ఘడియల్లో కూడా ఖచ్చితంగా అదే ఆలోచన వస్తుంది. మరణ సమయంలో ఆ అంతిమ సత్యాన్ని గుర్తుచేసుకోవడం వల్ల ముక్తి లభిస్తుంది. అసలు ఈ పదే పదే పుట్టే జనన మరణాల చక్రం నుంచి బయటపడటమే దీని మెయిన్ గోల్. అందుకే మన జీవితకాలమంతా ఈ స్థిరమైన ఆధ్యాత్మిక దృష్టిని అలవాటు చేసుకుంటే అది మనకు అంతిమ విముక్తినిస్తుంది. కురుక్షేత్రం అనే ఆ పాత యుద్ధభూమిని కాసేపు పక్కన పెడితే ఈ అద్భుతమైన జ్ఞానం మనందరినీ మన లోపలికి చూసుకోమని ఒక క్వెశ్చన్ వేస్తోంది. ఈరోజు స్థిరమైన మనసుతో మనం ఎదుర్కోవలసిన యుద్ధభూమి ఏది? అది ఒక కెరియర్ ఛాలెంజ్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, లేదా మన లోపల ఉన్న భయాలే కావచ్చు. మన జీవితాల్లోని ఈ రోజువారీ సంఘర్షణలకు ఈ అద్భుతమైన స్థిరత్వాన్ని ఎలా అప్లై చేసుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్